తండ్రిని కర్రతో కొట్టి చంపేశాడు ఓ కొడుకు. పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం నేరాళ్ల వలసలో ఈ ఘటన చోటు చేసుకుంది. భార్య చనిపోయినప్పటి నుంచి మతి స్థిమితం కోల్పోయాడు సోమయ్య. దీంతో గ్రామస్తులపై దాడి చేసేవాడు. తండ్రితో విసిగిపోయిన కొడుకు సింహాచలం ఇటు కొడుకు కర్రతో గట్టిగా కొట్టి హతమార్చాడు. పెద్ద కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పాచిపెంట పోలీసులు. నిందితుడిని అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు అధికారులు. వెళ్తూ నాన్న నువ్వు బట్టలు వేసుకో, బట్టలు లేకుండా ఊర్లో తిరగొద్దని చెప్పాడు. నేను బట్టలు వేసుకోనని చెప్పి పద్ధతిగా ఉండని చెప్పడం జరిగింది. ఇద్దరి మధ్య కూడా ఉదయమే ఆల్టర్కేషన్ జరిగింది. తర్వాత ఈ పోయిన సంవత్సరం అన్నాడు పొలంకి వెళ్ళిపోయిన తర్వాత ఈ కూతురు ఎవరైతే ఉందో పోయిన లక్ష్మి తన అల్లుడు శ్రీరాము శతాబి నుంచి వచ్చి పండగ చూసుకొని, పండగ అయిపోయిన తర్వాత సాయంత్రం 6 గంటలప్పుడు బయలుదేరి తిరిగి నడక మార్గంలో వాళ్ళు శతాబి వెళ్ళిపోవడం జరిగింది. మళ్ళీ ఈ పొలంకి వెళ్ళిన పోయిన సంవత్సరం సాయంత్రం 6 గంటల సమయం ఇంటికి వచ్చి వంట చేసుకొని అన్నం తినే సమయంలో ఈ తండ్రి ఈ పోయిరు సోమయ్య వెనుక నుండి వచ్చి చేతులతో కొట్టి కాళ్ళతో తన్నడం జరిగింది. ఈ తన్నడం మూలంగా పోయిన సంవత్సరం తినే అన్నం ప్లేట్ పైన పడ్డం, దానిపై కోపగించుకొని ఈయనకి ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలనే ఉద్దేశంతో అక్కడున్న ఒక కర్రతో బలంగా తల వెనుక భాగం కొట్టడం జరిగింది. అక్కడ చాలా ఎక్కువ మొత్తంలో రక్తస్రావం జరిగి అక్కడికక్కడే సోమయ్య అతను చనిపోయి అప్పటి నుంచి ఈ సంవత్సరం కూడా అటు ఇటు తిరుగుతూ నిన్న మనము పట్టుకోవడం జరిగింది, అరెస్ట్ చేయడం జరిగింది. ఈ పోయిన సంవత్సరం